విజయవాడ నడిబొడ్డులో మధ్యాహ్నమే జంట హత్యల కలకలం రేపింది. విజయవాడ నగరాన్ని మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. గతంలో విజయవాడ నగరంలో అనేక మంది రౌడీ షీటర్లు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసిన నేపథ్యంలో పోలీసులు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఒక్కసారిగా ఈరోజు మధ్యాహ్నం విజయనగరానికి సంబంధించిన ఒక ఇద్దరు వ్యక్తులు పరస్పరం గొడవకు దిగిన నేపథ్యంలో అక్కడున్న ఒక రౌడీ షీటర్ కిషోర్ అనే వ్యక్తి ఆ ఇద్దరిని కూడా కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన ఒక్కసారిగా అక్కడున్న ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురిచేసింది. అయితే ప్రస్తుతం మనం గవర్నర్పేటలోని అన్నపూర్ణ స్టూడియో వద్ద, అన్నపూర్ణ ఫిల్మ్ థియేటర్ వద్ద ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ఈ స్థానికులు ఇద్దరు వ్యక్తులు రక్తపు మడుగులో పడి కొట్టుమిట్టులాడుతూ ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులంతా కూడా ఆందోళన చెందడంతో పాటు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ ఇద్దరు మృతులకు సంబంధించి వారిని మొత్తం కూడా రెండు పార్థివ దేహాలను ఆసుపత్రికి తరలించారు పోస్టుమార్టం నిమిత్తం. అదేవిధంగా వారిద్దరు కూడా విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తులుగా వారు ఒక క్యాటరింగ్ పనుల కోసం అన్నపూర్ణ స్టూడియో సమీపంలో వారు రూమ్ రెంట్కు తీసుకొని ఉంటున్నట్లుగా తెలిసింది. అయితే వారిద్దరు కూడా మద్యం మత్తులో పరస్పరం గొడవ పడుతున్న నేపథ్యంలోనే మరొక వ్యక్తి రౌడీ షీటర్గా ఉన్న కిషోర్ అక్కడికి వచ్చి వారిద్దరిని కూడా కత్తులతో పొడిచి హత్య చేసినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఎవరైతే రౌడీ షీటర్ ఉన్నారో తను పరారిలో ఉన్నారు. వారి కోసం పోలీసు ప్రత్యేక బలగాలు 3 బృందాలుగా విడిపోయి వెతుకులాడే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎవరైతే ఇద్దరు చనిపోయారో విజయనగరం జిల్లాకు చెందిన ఎం రాజు, గాదె వెంకట్గా పోలీసులు గుర్తు చేసి దీనిపైన కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే అనేక సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న విజయవాడ నగరం ఒక్కసారిగా జంట హత్యలతోటి ఒక్కసారిగా ప్రజలందరూ కూడా భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రౌడీ షీటర్ కోసం వెతుకులాట మొదలు పెడుతూనే మరోవైపు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా విజయవాడ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.